రెడీ. ప్రస్తుతం మన మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. మహబూబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో అమ్మ పిల్లల హాస్పిటల్ ఉంటుంది. అమ్మ పిల్లల హాస్పిటల్ డాక్టర్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ గారు స్వామి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎటువంటి వైద్యం చిన్నపిల్లలకు మీరు అందిస్తున్నారు? మంచి టెక్నాలజీగా అందిస్తున్నారు, బయట కూడా వాయిస్ ఉంది, ఏ రకంగా అందిస్తున్నారు? మన దగ్గర శిశువు పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లలకు, నెలలు తక్కువ ఉన్న పిల్లలకు, 7 నెలలలో పుట్టిన పిల్లలు, 8 నెలల్లో పుట్టిన పిల్లలకు, కిలో 700-800 గ్రాముల పుట్టిన బేబీల నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లల వరకు ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది. మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్గా NICU అంటే నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నవజాత శిశువుల యొక్క అత్యవసర చికిత్స భాగము, PICU పిల్లల యొక్క అత్యవసర చికిత్స భాగము, వీటిలలో వెంటిలేటర్ సదుపాయము, CPAP సదుపాయము, ఇంక్యుబేటరు, ఫోటోథెరపీ సదుపాయం కలదు. సో దీన్ని ప్రజలు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నట్టు, యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా. మన దగ్గర ఏంటంటే చిన్న నెలలు తక్కువ ఉన్న పిల్లలు, ఊపిరితిత్తులు డెవలప్ కానీ పిల్లలు, బరువు తక్కువ ఉన్న పిల్లలకు సంబంధించి ప్రత్యేక చికిత్స కూడా అందుబాటులో ఉంది. సార్ ఎక్కువగా మీ ట్రీట్మెంట్ పిల్లలు ఏ ఏజ్ అంటే మామూలుగా 5 years అంటే మీరు చెప్పారు 7 months నుంచి 7 years వరకు చేస్తున్నారు. మరి దానికన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? వ్యాధికి సంబంధించింది కదా, ఇప్పుడు సపోజ్ జ్వరానికి సంబంధించింది అంటే కొంతమంది పిల్లలకు షుగర్ వ్యాధి లాగా వస్తూ ఉంటాయన్నట్టు. షుగర్ వ్యాధికి సంబంధించిన కొంతమంది పిల్లలకి బీపీలు కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ వలన ఇప్పుడు చిన్నపిల్లలకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగరు, బీపీ రోగాలు, కొన్ని గుండె జబ్బులు లాంటి రోగాలు కూడా వస్తూ ఉన్నాయి అన్నట్టు. సో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనం ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు చేస్తూ ఉన్న కొద్దీ మనకి అనుభవంతో అది వచ్చేస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేక శిక్షణ అంటే ఏం అవసరం లేదు. సరే, ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించి చూస్తే ఎక్కువగా దగ్గుతూ ఉంటారు, అన్నం తినరు, కళ్ళు తిరుగుతూ ఉంటుంది అని చెప్పలేరు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ మీరు అంటే సూది లేకుండా ఎటువంటి తానికలతోని సెట్ చేస్తారు? వ్యాధి లక్షణాలను బట్టి దానికి సంబంధించిన కౌన్సిలింగ్, దానికి సంబంధించిన మెడికేషన్స్, కౌన్సిలింగ్, పేరెంట్స్ కౌన్సిలింగ్, సో ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ అన్నట్టు. వాటి ప్రకారం మన దగ్గర సర్జరీస్ ఏం చేయం. ఓన్లీ పిల్లలకు సంబంధించిన మెడికల్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారా తగ్గే రోగాలను మాత్రం, టోటల్ పిల్లలకు సంబంధించి. మొత్తంగా డాక్టర్గా ఎంచుకున్నారు ఫీల్డ్, ప్రధాన కారణం ఏంటి? మీ అది కావాలని అయ్యారా, ఎవరైనా అమ్మనాలు చెప్తే అయ్యారా, మీ సొంతంగా నేర్చుకున్నారా ఎట్లా అని? యాక్చువల్గా మాది ఒక మారుమూల విలేజ్ అన్నాడు, మారుమూల గ్రామం. నర్సంపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మాకు చిన్నప్పుడు వైద్య సదుపాయం అందాలంటే 12 కిలోమీటర్లు అట్లా దూరం నడుచుకుంటా వెళ్ళి చేయించుకొని వచ్చేది అన్నట్టు. సో సంహవ పాయింట్ ఒకటి, వైద్యం నేను కూడా చేయాలి అన్న కోరిక ఒకటి కలిగింది చిన్నతనంలోనే. దాన్ని మోటివేట్ చేసుకొని దాని ప్రకారం దాన్ని లక్ష్యంగా పెట్టుకొని చదువుకోవడం జరిగింది అన్నట్టు. అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబం అన్నట్టు. అమ్మ నాన్న కూడా చదువుకున్న వాళ్ళు ఏం లేరు, నిరక్షరాస్యులే. సో వాళ్ళు కష్టపడి చదివిపించారు. నా చదువు అంతా కూడా అంత గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలోనే అయింది. సో పెద్దగా వాళ్ళకు కూడా పెద్ద బర్డెన్ కాకుండానే చదువుకోవడం జరిగింది అన్నట్టు. ఇక్కడ పూర్తి చేశారు సార్? నేను MBBS అనేది ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో చేశాను. PG వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లల డాక్టర్లో వచ్చేసి ఢిల్లీలో చేశాను. నేను ఢిల్లీలో చేసి ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాల అనుభవంతో ఉన్నాను. 12 సంవత్సరాల అనుభవం? 12 సంవత్సరాల అనుభవంతో ఉన్నాను. మొత్తంగా చూస్తే చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్ తరచుగా చేస్తూనే ఉన్నారు, కానీ కనీసం వైద్య ప్రాక్టీస్ లేకుండా కూడా కొంతమంది పెడుతున్నారు. ఎంతవరకు పాసిబుల్ అది సార్? అది ఇక అంటే అది ఏమంటారంటే దాన్ని మన డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు, డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఉంటుంది అది తనిఖీ కమిటీ అనేది. సో దానికి అనుగుణంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దానికి సపరేట్గా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. ఏదైనా కూడా డిగ్రీ పరంగా ప్రాపర్గా చదువుకుంటేనే అది చేయగలం. ఏదంటే చిన్నపాటి నిర్లక్ష్యం వచ్చినా అది ప్రాణం
ప్రాణం చాలా విలువైనది. సో దాన్ని పణంగా మనం పెట్టుకోలేము. ఏదన్నా ప్రాపర్గా చదువుకొని ప్రాపర్ డిగ్రీ పూర్తి చేసి ప్రాపర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగిన వాళ్ళే అయితేనే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది పిల్లలకి కానీ పెద్దవారికి కానీ అందియగలుగుతారు అన్నట్టు. సార్ ఒకటే మీ వల్ల నలుగురికి సాయం జరిగే విధంగా ఏ విధంగా అంటే ఆర్ఎంపీలు కూడా చిన్నపిల్లలకు సూదులు వేస్తున్నారు. నేను స్వయంగా చూశాను కొన్ని చోట్ల కూడా. మరి వాళ్ళకు ఆర్ఎంపీలకు ఏ రకంగా మీరు మోటివేషన్ చేయగలుగుతారు? వాళ్ళకు మోటివేషన్ చెప్తూ ప్రజలకు ఏ రకంగా మీ సజెషన్ ఇస్తారు? అంటే ఈ ఆర్ఎంపీలు అంటే గవర్నమెంట్ వాళ్ళ పరంగా వాళ్ళకి ట్రైన్ చేయడమా, లేదంటే ఏ ఏ మేరకు వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి అనేది కొన్ని గైడ్లైన్స్ గవర్నమెంట్ వాళ్ళకి సూచిస్తూ ఉంది. సో దాని పరిధిలో దానికి లోబడి వాళ్ళు చేయగలిగితే మంచిది అన్నట్టు. అంతకు మించి అనంటే సరే హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయడమా అట్లాంటివి చేస్తే మంచి పద్ధతి అన్నాడు. అది గవర్నమెంట్ ప్రభుత్వము అటువంటి వాళ్ళకి ఏమైనా కోర్సు ట్రైన్ చేపియాలా, వాళ్ళ పరిధులు వాళ్ళకి చెప్తా ఉన్నది అన్నట్టు. ఆ పరిధులకి లోబడి చేస్తేనే ఫలితాలు మంచిగా ఉంటాయి అన్నట్టు. పూర్తి స్థాయిలో టెక్నాలజీ మిషన్స్ ఏమేమి ఉన్నాయి సార్? మన దగ్గర వెంటిలేటర్స్ చిన్నపిల్లల నుంచి పెద్ద 5 సంవత్సరాల పిల్లలకి వెంటిలేటర్ సదుపాయం గలదు. సిప్యాప్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ అంటే ఊపిరితిత్తులు సరిగా డెవలప్ కానీ పిల్లలకి సంబంధించిన మిషన్స్. ఇంకేంటే ఎయిర్ ఓటు అన్నట్టు మామూలుగా 3 సంవత్సరాలు 3 నెలలు 4 నెలల పిల్లలకి ఆయాసంకి సంబంధించిన ఎయిర్ ఓటు హెచ్ఎఫ్ఎన్సీ మిషన్ అంటామన్నమాట. ఆ మిషన్స్, ఇంక్యుబేటర్లు, ఫోటోథెరపీ. సో ఇవన్నీ కూడా ఆధునికమైన సెంట్రలైజ్డ్ ఆక్సిజన్, ఇన్ రూమ్ ఎక్స్రే మిషన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అన్నట్టు. ఏబీజీ మిషన్స్ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ ఇవన్నీ కూడా. లాస్ట్కి ఏంటంటే చిన్నపిల్లలు అన్నం తినలేకపోతున్నారు, పొట్ట ఉబ్బుగా అనిపిస్తుంది, వాళ్ళకు తినలేకపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందండి? తినలేకపోవడము, పొట్ట ఉబ్బరంగా ఉండడం అనేది కొన్నిసార్లు ఏంటంటే సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటాము. సో ఏంటంటే దానికి సంబంధించింది ఒకటి ఏమన్నా రక్తహీనత పరంగా ఏమన్నా ఉందా, లేదంటే నుల్లి పురుగుల్లాగా ఏమన్నా ఉన్నాయా, లేదంటే తినే అలవాట్లు, పిల్లలు మట్టిలో ఆడుకొని మట్టి తినడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో అవి ఏంటంటే ప్రాపర్గా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రోగంలాగా వ్యాధిలాగా ఉంటుంది. సో అది మేము ఏంటి అని అంటే ప్రాపర్గా బేబీని చూసి ఎగ్జామిన్ చేసి దాని గురించి డిసిజన్ తీసుకోగలం అన్నట్టు. తినగానే వామిటింగ్ చేసుకుంటారు సార్, తర్వాత కాళ్ళు సన్నగా, చేతులు సన్నగా, ఇది ఎటువంటి వ్యాధి అనుకోవచ్చు? దీన్ని ఏ రకమైన వ్యాధిలో దీన్ని మనం చూసుకోవచ్చు? ఒకటి అదే మాల్ న్యూట్రిషన్, న్యూట్రియన్స్ డెఫిషియన్సీ లాగా విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ లోపంల వలన ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అవి వాటి లోపం అనేది జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అవి సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడే వాటంటే కవర్ అవుతాయి. కొన్ని రోగం సంబంధించినవి ఉన్నాయి ఏంటంటే ప్రాపర్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక మేము ఎగ్జామిన్ చేసి వాటిని ట్రీట్ చేయగలుగుతాం అన్నట్టు. అట్లా ఫిట్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. ఫిట్స్ అసలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అది ఎలా, అది చిన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకోకపోవడమా, మరి అది ట్రీట్మెంట్ లోపమా, మరి ఎలా వాళ్ళ లోపమా, పిల్లల లోపమా, వాళ్ళ తండ్రిల లోపమా, ఏ విధంగా చూడవచ్చు? ఫిట్స్ అనేది యూజువల్గా పిల్లలకి ఏంటంటే చాలామంది పిల్లలకి జ్వరంతో పాటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జ్వరంతో పాటు కాకుండా మిగతా ఏంటంటే మెదడు వ్యాధి కానీ, లేదంటే ఏమన్నా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా జన్యుపరమైన రోగంలాగా, అంటే బ్రెయిన్ డెవలప్ కాకపోవడము, కొన్నిసార్లు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల హైడ్రోకెఫాలస్ అని చెప్పేసి అంటాము, అనెన్కెఫాలి అని చెప్పేసి అంటాము, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి అన్నట్టు. కొంతమంది పిల్లలకు వితౌట్ ఏ కారణం దొరకకుండా కూడా కొంతమంది పిల్లలకు వస్తాయి. సో అది తొందరగా ఆ టైంలో హాస్పిటల్ తీసుకొచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ తీయించుకుంటే మంచిదంట. ఒకసారి ఫిట్స్ అనేది ప్రాణాపాయం కూడా అవ్వచ్చు అన్నట్టు. కోర్స్ లెక్క వాడాలా సార్? ఎట్లా చిన్నపిల్లలు ఎట్లా? అది డిపెండ్స్ అంటే దాని వెనుక ఉన్న కారణం ఏందో దొరికితే దాని ప్రకారం కోర్స్ లాగా వాడాలా, లేదంటే కొన్ని జ్వరంతో పాటు వచ్చిన ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో కారణం ఏమైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే అంత అవసరం ఉండకపోవచ్చు. మొన్న చూసాను సార్, ఒకరు కోర్సు వాడుతున్నారు. నా టోటల్ బాబు 8 years ఎబో ఉంటుంది.
కోర్స్ వాడుతున్నారట, ఎలా పాసిబుల్ అయితే సార్ అది? కొన్ని రోగాలు ఉంటాయి అన్నట్టు, కొన్ని ఇన్ఫ్లమేటరీ గ్రాన్యులోమాస్ అంటాం. కొన్నిసార్లు నులి పురుగులు ఏంటంటే మెదడులోకి వెళ్ళి గూడు కట్టుకుంటా ఉంటాయి అన్నట్టు, దాన్ని ఇన్ఫ్లమేటరీ గ్రాన్యులోమా అంటాం. న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాం. కొన్నిసార్లు ట్యూబర్కులోసిస్, టీబీ రోగం కూడా పోయి మెదడులో గూడు కట్టుకుంటుంది అన్నట్టు. అటువంటి వాటికి కంపల్సరీగా కోర్సు వాడాల్సి వస్తుంది. సో అటువంటి రోగాలు ఏమైనా కూడా మేము దాన్ని అంటే కారణం ఏందో దొరకబట్టే కోర్స్ లాగా వాడాలా వద్దా అనేది చెప్తాం అన్నట్టు. ఇప్పుడు మొత్తంగా టోటల్గా చూస్తే చిన్నపిల్లలు అంటే 1 year నుంచి 3 years లోపు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అలవాట్లు ఎలా ఉండాలి వాళ్ళకు? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పోతే మటన్, చికెన్ ఇలాంటివి కూడా పెట్టేస్తూ ఉంటారు. మరి ఎలా చూస్తారు సార్ మీరు దీన్ని? ఎలా నార్మల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఫుడ్ సమతుల్యమైన ఫుడ్ ఉండాలి. సమతుల్యమైన ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ 40%, లిపిడ్స్ 40%, ప్రోటీన్స్ ఒక 20%, ఇట్లా సమతుల్యంగా మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా కలిపి ఉన్న భోజనం పెట్టాల్సి వస్తుంది. మెయిన్ ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పనులలో పడి బిజీగా ఉండి చిన్నపిల్లలకి ఫోన్లలో ఇచ్చి ఫోన్లు చూసి తినిపించడం, ఇటువంటివన్నీ కూడా కొద్దిగా చెడు అలవాట్లు. అంటే చెడు అలవాటు ఇన్ ద సెన్స్ బేబీలకు డెవలప్మెంటల్ డిలే టైప్లో, అంటే ఆటిజం అంటాము, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ లాగా డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నట్టు. సో ఇవి గ్యాడ్జెట్స్ మెయిన్లీ ఏంటంటే టీవీ, ఫోన్లు తినడం. లెస్ దాన్ 3 years 3 సంవత్సరాల లోపు పిల్లలకి అసలుకి స్క్రీన్ టైం అనేది 0 hours, అంటే అసలు చూడకూడదు అన్నట్టు. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది అన్నట్టు. ఫుడ్ అంటే సమతుల్యమైన ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. సమతుల్యమైన ఫుడ్స్ పెడతా ఉంటే సరిపోతే కవర్ అవుతూ ఉంటారు అన్ని కలిపి. సూపర్ ఇంటర్వ్యూ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సమయాన్ని బట్టి వాళ్ళకు చిన్నపిల్లలకు చూసుకుంటే బాగుంటుంది. ఏదైనా కూడా సెల్ ఫోన్లకు ఇటు వ్యసనాలకు పాల్పడుతున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూపించడము, అక్కడ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళ సెల్ ఫోన్లో చూపించడం, ఇలాంటి చూస్తూ ఉంటే పిల్లలు కొద్దిగా తప్పుదారి పట్టే పరిస్థితి అయితే ఉంటుందని కూడా డాక్టర్ స్వామి గారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే వైద్యాన్ని పూర్తి స్థాయిలో చిన్నపిల్లలు అందియడమే మా లక్ష్యం అంటూ, మా అమ్మ హాస్పిటల్ లక్ష్యం అంటూ డాక్టర్ స్వామి గారు చెప్తున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లాను T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుంచి.